హాయ్ అండి, ఎర్రంపరి ఛానల్కి స్వాగతం. ఈరోజు క్యారెట్ మామిడికాయ పచ్చడి. ముందుగా మనం క్యారెట్ను శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా బరకగా దంచుకోవాలి. క్యారెట్ ఇలా బరకగా దంగేంత వరకు దంచుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగానే వెల్లిపాయలు పొట్టు తీసి ఇందులోనే రుచికి సరిపడా కారం, సాల్ట్ ఇవన్నీ బాగా మెత్తగా దంచుకోవాలి. ఇదిగోండి ఇలా బరకగా దంచుకోవాలి. మిక్సీకి వేసుకుంటే అంత బాగుండదండి, టేస్ట్లా అయిపోతుంది. మనం ఇలా రోట్లో దంచుకుంటేనే క్యారెట్ మామిడికాయ పచ్చడి బాగుంటుంది. ఇలా దంచుకోవాలి బరకగా, ఇలా బరకగా దంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగంత శనగపప్పు, కొద్దిగంత మినపప్పు, కొద్దిగంత కరివేపాకు, వీటిని బాగా ఎర్రగా వేసుకోవాలి. పప్పులు మాడనివ్వద్దు, ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం పసుపు పచ్చడిలో వేసుకోలేదు కదా, ఇప్పుడు పోపులో కొద్దిగంత పసుపు వేసుకుందాం. ఇలా పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం బరకగా దంచుకున్నాం కదా క్యారెట్ మామిడికాయ, ఇది ఇలా మనం పోపులో వేసుకుందాం. ఇప్పుడు దీనంతా పోపు పట్టుకునే విధంగా కలుపుకుందాం. ఇదంతా కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ క్యారెట్ మామిడికాయ రోటి పచ్చడి ఇలాంతా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీ క్యారెట్ మామిడికాయ రోటి పచ్చడి రెడీ.